నిన్న మనం ఒకటి చర్చ చేసాం. అదేంటి అంటే గడిచిన 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏదో సర్వే జరుగుతోంది. ప్రభుత్వం మీద, ప్రభుత్వ పరిపాలన అంటే ఈ పరిపాలన తీరు మీద ఏడాది కాలం ప్రభుత్వ పనితీరు పైన సర్వే జరుగుతోంది. ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి ఓటర్లకి. అవి 2 రకాల కాల్స్ వస్తున్నాయి. ఒకటేమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు, వైసీపీ అయితే 1 నొక్కండి, ఇతరులు అయితే 2 నొక్కండి, కూటమి అయితే 3 నొక్కండి అని ఒక విచిత్రమైన ఆప్షన్స్ ఇచ్చారు, అంటే సీక్వెన్స్లో. అలాగే రెండవది ప్రస్తుత ప్రభుత్వ పాలన పైన చాలా బాగుందైతే 1 నొక్కండి, బాగుందైతే 2 నొక్కండి, బాగలేదంటే 3 నొక్కండి. ఇట్లా 2 క్వశ్చన్లతో కాల్స్ వస్తున్నాయి అనే ఒక చర్చ వస్తున్న దాని మీద చర్చను చూసాం మనం. దాంట్లో భాగంగా అసలు ఇప్పుడు ఎందుకు ఈ ఈ పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు? ఎలక్షన్ల ముందు చూస్తాం సర్వే, కొన్ని సందర్భాల్లో పార్టీలు చేయించుకుంటాయి వివిధ పథకాల మీద. మనం తీసుకెళ్తున్న పథకం మీద ఏమన్నా అభిప్రాయం ఎలా ఉంది, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలి, ఇటువంటి ప్రభుత్వాలు ఇంటర్నల్గా చేయించుకుంటాయి. అయితే ఓన్లీ ఇది ఐవీఆర్ఎస్ కాల్స్కే పరిమితం అవుతుందా? తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక అలవాటు అనుకోండి, లేకపోతే వాళ్ళ ప్రాక్టీస్ అనుకోండి, ఫ్రీక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వాళ్ళ పార్టీలో కొన్ని నిర్ణయాల మీద ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఏదైనా ఒక నియోజకవర్గంలో టికెట్ ఇవ్వాలంటే ఎలక్షన్లప్పుడు 3 అభ్యర్థుల పేర్లు ఇచ్చి ఏబిసి అని ఓటర్లకి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వదులుతారు. అందులో మెజారిటీ ఒపీనియన్ ఎవరికి అనుకూలంగా వస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. అయితే చాలా సందర్భాల్లో మెజారిటీ వచ్చినోడికి ఇవ్వలేదులే, కానీ అందరికంటే తక్కువ వచ్చినోడికి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా జరిగినాయి. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, అక్కడుండే ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. కానీ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ సర్వే ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, ఐపాక్ చేసిందా, తెలుగుదేశం పార్టీ చేయించుకుందా, వైసీపీ ఇంకేదన్నా మార్గాల ద్వారా చేస్తుందా, అసలు ఏంటి పర్పస్, ఏంటి సర్వే యొక్క పర్పస్ అనేది ఒక సస్పెన్స్గా ఉండింది నిన్న సాయంత్రం వరకు నాకు. వెంటనే నేను దాని మీద ఏంటి ఇప్పుడున్న పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సర్వేకు ఉన్న ప్రాధాన్యం ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద నిన్న మనం చర్చను చూసాం. అప్పటికే నాకు కొద్దిగా స్మెల్ వచ్చింది. ఈ సర్వే ఎవరు చేస్తున్నారు అనే దాని మీద కొంత బయటికి పొక్కింది, కానీ అథెంటికేషన్ లేదు కాబట్టి నేను డిస్క్లోజ్ చేయలేదు. కానీ ఆఖరిలో చెప్పాను, రేపు దీని మీద ఫుల్ డిస్క్లోజర్ ఉంటుంది, తర్వాత కొంచెం డీటెయిల్డ్గా నేను ప్రజెంట్ చేస్తానని కూడా చెప్పాను నేను. అయితే ఆ సర్వే చేసింది ఎవరో కాదు, ఫేమస్ సెఫాలజిస్ట్, కొంచెం బాగా ప్రసిద్ధి చెంది ఏదో 1-2 దెబ్బ కొట్టినాయి, కానీ ఆల్మోస్ట్ ఆయన చేసిన సర్వేలన్నీ చాలా యాక్యురేట్గా వచ్చాయి. మరీ విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో నంబర్తో సహా సక్సెస్ అయింది. ఇంత వస్తుంది అంటే అంతే వచ్చింది. అంత యాక్యురసీ ఉన్న సర్వేలు నిర్వహించిన కేకే సర్వేస్ అధినేత కేకే చేస్తున్న సర్వే అది. ఆయన ఎందుకు చేశారు? అసలు బేసిక్ థింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు ఎందుకు చేశారు. కేకే సర్వే ఎప్పుడు కూడా ఎలక్షన్ల ముందు చేస్తారు. చాలా రాష్ట్రాల్లో చేశారు, ఏపీలో చేశారు, తెలంగాణలో చేశారు, ఢిల్లీలో చేశారు, మహారాష్ట్రలో చేశారు, హర్యానాలో చేశారు, హిమాచల్ ప్రదేశ్లో కూడా చేసినట్టు గుర్తుంది, పంజాబ్లో కూడా చేసినట్టు గుర్తుంది, సబ్జెక్టు కరెక్షన్. సో ఇలాంటి ఎలక్షన్ మీద చేయడం చూసాం, కానీ ఇలాంటి ఏమీ లేని సందర్భంలో కూడా ఎందుకు చేశారు, దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి, తర్వాత ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు, ప్రభుత్వ పనితీరు ఎంత డీప్గా ఉంది అంటే ఈ సర్వే చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఆయన పరిపాలనని ఇష్టపడుతున్నారు, ఆయన నాయకత్వాన్ని, పరిపాలన కాదు ఆయన నాయకత్వాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత పవర్ఫుల్ లీడర్ ఎవరు కూటమిలో అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎక్కువ ఇది చేస్తున్నారు. అలాగే జగన్ గురించి వైసీపీ గురించి ఏమనుకుంటున్నారు, ఇట్లాంటి కొంచెం
ఆసక్తికరమైన ప్రశ్నలతో ఉన్నాయి. ఇంకొక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు ఏమున్నారు ఇప్పుడున్న కూటమిలో. అవుట్ ఆఫ్ 164 ఫస్ట్ టైమర్సే 88 ఉన్నారు. ఈ 88 మందిలో ఇప్పటి వరకు వాళ్ళ పనితీరు, 1 ఇయర్ వాళ్ళు పనిచేసిన తీరు చూస్తే ఎంతమంది మళ్ళీ గెలిచే అవకాశం ఉందనేది కూడా దీంట్లో ఈ సర్వేలో తీసుకున్నారు. ఏడాదికే అప్పుడే వాళ్ళు గెలుస్తారా మళ్ళీ ఓడిపోతారా అనేది ఎట్లా అనేది, అది ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఒకటి, దానికి ప్రజల నుంచి వచ్చిన సమాధానం ఏంటి, అప్పుడే ఏడాదిలోనే వాళ్ళ భవిష్యత్తుని మనం నిర్దేశించగలమా అనేది కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడికి పరిపాలన కొత్త కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా కొంచెం ఆసక్తికరమైన అంశమే. ఇంకొక 2 శాంపిల్స్ చెప్పుకోవాలి అని అంటే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న లిక్కర్ పాలసీ. ఎందుకంటే గడిచిన ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టిపోయింది ఏమైనా ఉందంటే లిక్కర్ పాలసీనే. లిక్కర్ స్కామే కదా ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. దాదాపు 10 మందో ఏమో జైలుకి వెళ్ళారు, రోజు విచారణ చూస్తున్నాం. అంటే లిక్కర్ పాలసీ అనేది అంత సెన్సేషన్ అనేది దేశవ్యాప్తంగా కూడా అది పెద్ద స్కామ్. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, తెలంగాణ నుంచి కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళారు. కాబట్టి లిక్కర్ స్కామ్కి అంత ప్రయారిటీ ఉంది. ఏపీలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. సో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న లిక్కర్ పాలసీ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈ సర్వేలో పొందుపరచబడింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ పంచాయతీలు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయాలను పెట్టాడు ఆయన. సో సచివాలయ వ్యవస్థకి ఎలా ఉంది, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి ఎలా ఉంది, అది ఎందుకు వచ్చింది, ప్రజలు ఏది బాగుంది అంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అంటున్నారు, ఇలాంటి కొన్ని డీప్ రూటెడ్ ఇవి కూడా ఉన్నాయి. అంటే పరిపాలనకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు కూడా ఈ సర్వేలో ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న ఇదేంటంటే, ఇది నిన్న నేను చెప్పినట్టుగా ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా చేసిన సర్వే ఇది మాత్రమే కాదు. ఏదో 1 అనే 2 క్వశ్చన్లు చెప్పి అది కాదు. దీంట్లో క్వశ్చనీర్ ఇవ్వడము, వాళ్ళని అడగడము, డెమోగ్రఫిక్గా కూడా తీసుకున్నట్టు కనబడుతోంది. సో కొంచెం స్టడీ ఇదే చేశారు. సర్వే ఎలా చేయాలో అలాగే చేసినట్టు కనబడుతోంది. అయితే ఎంత శాంపిల్ తీసుకున్నారు అనేది ఒక కీలకమైన పాయింట్. అయితే ఇప్పుడు ఎందుకు చేశారు ఈ సర్వే యొక్క ఉద్దేశం ఏంటి, తర్వాత దీన్ని వెబ్సైట్లో పెట్టాము, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు. అఫ్కోర్స్ దానికి ఏవో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఏవో పెట్టారు. తర్వాత నాకున్న అతిపెద్ద డౌట్ ఏంటంటే, ఇది కేకే సర్వే సొంతంగా తనంతట తానుగా తనకు వచ్చిన ఆలోచనతో చేసిన సర్వేనా, లేకపోతే చాలా సర్వే సంస్థల్లాగా ఏదైనా ఒక పార్టీ చేయమంటే చేసిన సర్వేనా? ఇది ఒక కీలకమైన డౌట్ నాకుంది. అది కూడా మనతో చర్చలో ఇవాళ లైవ్ షోలో, ఎక్స్క్లూజివ్ లైవ్ షోలో కేకే గారు కూడా ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆయనతో మాట్లాడదాం.